పోయిందనుకున్న సినిమాకి మళ్ళీ రెక్కలొస్తున్నాయా? ఇక చాలు ఆపేద్దాం అనుకున్న నిర్మాతలే సర్లే ఎలాగోలా పూర్తి చేద్దాం అని ముందుకొస్తున్నారా? సూపర్ స్టార్ సౌజన్యంతో మూలన పడ్డ సినిమాని మళ్ళీ సెట్స్ మీదకి తీసుకొస్తున్నారా? ఇండియన్ 3 విషయంలో అసలు ఏం జరుగుతుంది? కమల్ సినిమాకి రజనీ రాయబారం చేస్తున్నారా? టైం బాగున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. అదే టైం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్నిరుగుద్ది. ఇన్నాళ్ళు శంకర్ మొదటిది చేస్తే ఇప్పుడు రెండోది చేయాల్సొస్తోంది. ఇండియన్ 2 గేమ్ చేంజర్ తరువాత ఈయన మార్కెట్ భారీగా పడిపోయిందనేది కాదనలేని వాస్తవం. అది శంకర్ కెరీర్ మీద దారుణంగా ప్రభావం చూపిస్తోంది. ఇండియన్ 2 గేమ్ చేంజర్ కంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. డబ్బు నీళ్లలా ఖర్చు చేశారు, షూట్ చేసింది చూపించలేదు అనే విమర్శలొచ్చాయి. పైగా గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటలంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేశాయి. పెద్ద దర్శకుడిని అంటారు, ఆ మాత్రం ప్లానింగ్ లేదా అంటూ సెటైర్లు పడ్డాయి. గేమ్ చేంజర్ చూశాక సగం షూట్ అయిన ఇండియన్ 3ని ఆపేయాలని లైకా ప్రొడక్షన్స్ ఫిక్స్ అయినట్లు వార్తలొచ్చాయి. పైగా శంకర్, కమల్, లైకా మధ్య టర్మ్స్ కూడా పెద్దగా బాగోలేవు. అందుకే ఇండియన్ 3 రానట్లే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి సమయంలో రజనీకాంత్ సడన్ గా సీన్లోకొచ్చారు. ఆయనకు లైకాతో చాలా మంచి సంబంధాలున్నాయి. రజనీకాంత్ రాయబారంతో ఆగిపోయిన ఇండియన్ 3ని మళ్లీ మొదలు పెట్టడానికి లైకా ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోందిప్పుడు. కాకపోతే తామిచ్చిన బడ్జెట్లోనే సినిమా పూర్తి చేయాలని శంకర్కి లైకా కండిషన్ పెట్టింది అనే వార్తలొస్తున్నాయి. అన్నట్టు తాజాగా ఇండియన్ 2 నుంచి షౌరా అనే పాటను కూడా విడుదల చేశారు మేకర్స్.